హాయ్ అండి అందరికీ. నేను మొన్నే నర్సరీకి వెళ్ళి ట్రీస్ తీసుకొచ్చుకున్నాను. దాంట్లో కొన్ని మిస్ అయ్యాయి. ఇంకా కుండీలు ఉంటాయి కదా, దాంట్లో కిందికి ప్లేట్స్ అని ఒక 2 ట్రీస్ మర్చిపోయాను తీసుకుందామని చెప్పేసి. ఇంకా మళ్ళీ వెళ్ళాను. వేరే షాపింగ్కి వెళ్తే ఇంకా అక్కడ నుండే వెళ్ళొచ్చు కదని చెప్పేసి వెళ్ళాను. మనకి షాపింగ్ మాల్కి వెళ్తే శారీస్ని డ్రెస్ని చూసి ఎట్లా చంద్రముఖిలా మారుతామో, ట్రీస్ ఇష్టమైన కొద్దీ మనం నర్సరీకి వెళ్ళినప్పుడు కూడా అలానే అయిపోతామేమో. మరి నాకైతే అలానే అనిపించింది. ట్రీస్ చూడగానే ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలని ఆగమాగం అయిపోతున్నాను అసలు. మనం ఒక్కసారి ట్రీస్ని ఇష్టపడిపోతే అలానే అవుతుందేమో. మరి ఇంకా ఏమేమి ట్రీస్ అవసరమా అని చూస్తున్నాను. ఇంకా పిల్లలు ఉంటేనేమో ఇది తీసుకో మమ్మీ, అది తీసుకో మమ్మీ అంటుండే. ఇంకా పిల్లలు లేరు, స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను వచ్చాను. ఇంకా ఆ 2-3 డేస్కే కానీ మళ్ళీ చేంజ్ చేశారు. ఇంకా వేరే కొత్త ట్రీస్ కూడా వచ్చాయి. ఇంకా నాకు ఒకటి కుండీ ఖాళీగా ఉంది, దాంట్లోకి ట్రీస్ కావని చెప్పేసి వెతుకుతున్నాను. ఎందుకు అంటే అది చిన్నగా ఉంది, తొడగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్న ట్రీ కావాలని వెతుకుతున్నాను. అక్కడ అన్ని పెద్దవి ఉన్నాయని చెప్పేసి మళ్ళీ వేరే సైడ్ వెళ్తున్నాను. అంతలోపే వర్షం వస్తుంది, పిల్లలు వస్తారు స్కూల్ నుండి అని చెప్పేసి హడావిడిగా వెళ్ళిపోతున్నాను. ఇంకా ఒకటైతే ఫైనల్ అయిపోయింది, తీసేసుకున్నాను. చిన్నగా ఉన్నది. అక్కడికి వెళ్ళి తీసుకురావడం ఒక ఎత్తు అయితే, నాకు ఎప్పుడు ఇలాంటి పనులు రావన్నమాట. అంటే కుండీలో ట్రీస్ని సెట్ చేయడము ఇదంతా నాకు ఫస్ట్ నుండి పెద్దగా అలవాటు లేని పని, ప్లస్ నాకు ఇష్టం లేని పని. ఇవన్నీ మట్టిని ముట్టుకోవడము ఇదంతా నాకు ఇష్టం ఉండకపోయేది. బట్ ఈ మధ్య చాలా ఇష్టమవుతుంది అంటున్నాను కదా. దానివల్ల దాంట్లో కొన్ని పాములు ఉంటాయి కదా చిన్నగా, అవిటిని కూడా టచ్ చేస్తున్నాను. అప్పుడు నాకే ఫస్ట్లో భయం అయ్యేది. ఇంకా 2-3 కుండీలు నింపిన తర్వాత అలవాటైపోయింది నాకు కూడా. అటు ఫుల్ గాలి వస్తుంది, అసలు విపరీతంగా గాలి వస్తుంది. చెట్లు కూడా కొట్టుకుపోతున్నాయి చిన్నవి. ఇంకా ట్రైపాడ్ స్టాండ్ పెట్టి వీడియో తీద్దామంటే కూడా కుదరట్లేదు. ఆ టైంకి అప్పటికే 2-3 టైమ్స్ ఫోన్ కింద పడిపోయింది ట్రైపాడ్ స్టాండ్ నుండి. విపరీతమైన గాలి వస్తుంది. వర్షం మొదలైంది. ట్రీస్ కిందనే వదిలితే ఖరాబ్ అయిపోతాయి, పైనకి తీసుకెళ్తే మళ్ళీ అది డిలే అయిపోతుందని చెప్పేసి అప్పటికప్పుడు ఫాస్ట్గా నింపేస్తున్నాను. కొన్ని ట్రీస్ ఆల్రెడీ ఇంతకుముందుకు ఉన్నవే, బట్ ఏంటంటే మట్టి చేంజ్ చేద్దామని చెప్పేసి అన్ని ట్రీస్ కిందకి తీసుకొచ్చి పెట్టాను. అన్నిట్లోవి మట్టి తీసేసుకుంటూ ఇంకా మట్టి కొనుక్కొచ్చాము కొత్తది, అంటే అక్కడ నర్సరీలో. ఇంకా మట్టి అంతా ఫిల్ చేస్తూ ఉన్నాను. ఇంతకు ముందుకు ఒక 3 ట్రీస్ ఏమో తీసుకొచ్చుకున్నాను, కానీ ఇప్పుడు 6-7 అలా తీసుకొచ్చుకున్నాను మళ్ళీ. ఈ ట్రీకి చాలా రోజులు అవుతుంది, ఒక 2 years అవుతుందేమో ఈ ట్రీ పెట్టుకొని. అప్పటిదాకా బాగానే ఉంది. మొన్న సమ్మర్ అయిపోయిన తర్వాత చాలా పురుగు వచ్చింది కదా అని చెప్పేసి కట్ చేస్తే మళ్ళీ మంచిగా అయింది. మళ్ళీ చాలా పురుగు వచ్చింది. పిల్లలు టచ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి మా హస్బెండ్ వద్దు, ఇంకా ట్రీ తీసేసి కావాలంటే వేరే ట్రీ అయినా పెట్టుకోగానే, ఆ ట్రీ వద్దు అంటే ఇంకా చిన్న పిల్లలు కదా అని చెప్పేసి వేరే ట్రీ తీసుకొచ్చుకున్నాను. కానీ నాకు ఇంటి ముందట ఇట్లాంటి ట్రీ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇంకా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆ గ్రీనరీని చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది కదా. కానీ అంతకుముందుకున్న ట్రీని తీయడానికి ఎన్ని ముప్పతిప్పలు పడ్డానో అసలు. ఎందుకంటే గట్టిగా లాగుదామంటే అది పింగానిది అనమాట కుండి, అది ఇక్కడ పగులుతుందో అని చెప్పేసి దానికైనా నేను 700 పెట్టాను. ఇంకా అది ఇక్కడ పగులుతుందో అని చెప్పేసి మెల్లగా వాటర్ పోసుకుంటూ ఆల్మోస్ట్ 1 hour దానికే టైం స్పెండ్ అయిపోయింది. ఇంకా పైనకి తీసుకొచ్చి లిఫ్ట్లో నన్ను పెట్టేసుకొని వచ్చాను. ఇంకా లిఫ్ట్లో అన్నీ పెట్టుకొని వచ్చి పైనే వాటర్ కొంచెం పోసాను. కానీ ఇంకా పైన అయితే మొత్తం చెట్లు అయితే సెట్ చేయలేదు, అంత క్లీనింగ్ అయితే చేయలేదు. అప్పటికే ఓపిక అనేది పోయింది. పిల్లలు వచ్చే టైం అయింది, మళ్ళీ కిందికి వెళ్ళిపోవాలి, వాళ్ళు వస్తారు కదా అని చెప్పేసి. ఇంకా తర్వాత మెల్లిగా టైం తీసుకొని ఇంకా అవన్నిటిని కింద పెట్టుకొని షూ ర్యాక్ మీద పెట్టుకుంటాను నేను. షూ ర్యాక్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా ట్రీస్ని ఇంకొక ట్రీ తర్వాత తీసుకొచ్చుకున్నానని చెప్పాను కదా కొన్ని. ఇంకా ఆ ట్రీని కూడా సెట్ చేశాను. వేరే కుండి మిగిలిపోయిన దాంట్లో అది కూడా రోజు వెళ్ళాను కాబట్టి ఇంకా పైనే సెట్ చేశాను. ఒకటే కుండి కదా అని చెప్పేసి. చిన్న వానపాములు మొత్తం మట్టిని తవ్వితే మాత్రం చాలా వానపాములు వచ్చినాయి దాంట్లో నుండి. అంటే ఇక్కడ ట్రీ ఉంది కదా ఫ్లవర్స్ది, దాంట్లో నుండి అయితే చాలా వచ్చినాయి వానపాములు. అవేమో అటు ఇటు వెళ్తున్నాయి, నాకేమో భయం అవుతుంది. ఫస్ట్ టైం అనమాట అన్నీ చూసి చేత్తో పట్టుకోవడము మట్టిని. ఉంటే చాలా మంచిది ఇలాగో ఎక్కువ ఉంటుంది అంటారు, కానీ నాకు ఫస్ట్ టైం కాబట్టి చాలా భయమైంది. ఇంకా అవంతా క్లీన్ చేసుకున్నాను. ఒకటే ట్రీ కానీ చాలా చెత్త అయిపోయింది ఆ ప్లేస్ అంతా. మళ్ళీ అంతా క్లీన్ చేసేసుకొని షూ ర్యాక్ని కూడా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని అన్ని మొక్కలన్నీ పెట్టుకొని నీట్గా అరేంజ్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్ని రోజులు అవుతుందో ఇలా చూసుకోక. చాలా రోజుల నుండి అనుకుంటున్నాను పెట్టుకోవాలని, కానీ ఒక పని తర్వాత ఒక పని అవుతూనే ఉంది. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది,
వాళ్ళు స్కూల్ వెళ్ళేలోపు మళ్ళీ వచ్చేలోపు ఏదో ఒక పని స్టార్ట్ అవుతూనే ఉంటుంది కదా, అలా అని చెప్పేసి బయటదే కదా పని ఏముందిలే తర్వాత చేసుకుందామని చాలా నెగ్లెక్ట్ అయిపోయింది. కానీ ఈరోజు మొత్తం అయిపోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. పిల్లలు వచ్చిన తర్వాత ఇలా సర్ప్రైజ్ అవుతారో చూడాలి, ఎందుకంటే నాతో పాటు పిల్లలకి కూడా చాలా నచ్చినాయి ఇలా ఫ్లవర్స్ ఇలా ట్రీస్ పెట్టుకోవడం కూడా. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.